వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాజీవ్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ని మనం ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఆ, ఈ చాలా రోజుల తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ మధ్యనే మళ్ళీ సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఆ, ఇప్పుడు అది ఎలా ఈకేవైసీ చేసుకోవాలో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఒక లింక్ ప్రొవైడ్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు సెట్ చేయడం ద్వారా మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీ మొబైల్ నెంబర్ అంటే ఓన్లీ ఇది నార్మల్ యూజర్స్కి అయితే పనికిరాదు ఈ సైటు. ఓన్లీ ఆ సిఎస్సి సెంటర్స్, ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రమే ఈ సైట్ అనేది వర్క్ అవుతుంది. వేరే నార్మల్ యూజర్స్కి అయితే యాక్సెస్ అయితే లేదు. తర్వాత ఈ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసి ఓటీపీ సెట్ చేసిన తర్వాత మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ లేదా మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకు నేను ఇక్కడ చూడండి, నేను ఆధార్ నెంబర్తో నేను సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసి ఇక్కడ ఈ 4 మెంబర్స్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. కానీ ఓన్లీ 3 మెంబర్స్కి ఆల్రెడీ ఈకేవైసీ అనేది అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందంటే వీరు ఆయుష్మాన్ భారత్ సైట్ ఓపెన్ అయినప్పుడు వీరికి ఆల్రెడీ నేనే చేసేసిన అప్పుడు అయింది. కానీ ఇక ఇక్కడ ఒక క్యాండిడేట్కు మాత్రం చేయలేదు. అప్పుడు క్యాండిడేట్ అందుబాటులో లేనందున చేయలేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు వాళ్ళకి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూస్తా. నేను చేసి మీకు చూపిస్తా. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డిక్లరేషన్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ వచ్చింది. బటన్ ప్రొసీడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈకేవైసీ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. ఇక్కడ అన్ని రెడ్ మార్క్ చూపిస్తాను, ఇక్కడేమో ఇప్పుడు వైట్ లిస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈకేవైసీ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన. నేను ఓటీపీ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సెండ్ ఓటీపీ అనేది పంపడం జరుగుతుంది. కొంచెం ఓటీపీ కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం కట్టు ఇక్కడ చూడండి, నేను వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఈకేవైసీ కంప్లీటెడ్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నేను ఫ్యామిలీ మెంబరా సెల్ఫ్ మొబైల్ నెంబర్ అడిగితే నేను ఫ్యామిలీ మెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ అనేది ఒక ఓటీపీ పోవడం జరిగింది. చూసారా, ఇక్కడ ప్రొసీడ్ అనేది చూపిస్తుంది. 2 మొబైల్ నెంబర్ విసిల్ అయినాక ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫోటో అనేది అడగడం జరుగుతుంది. గూగుల్ సెలెక్ట్ చేసినాక ఈ ప్రాసెస్ అనేది